ఒకప్పుడు పప్పంటే అస్సలిష్టం ఉండేది కాదు. కానీ ఇలా ట్రై చేసిన దగ్గర నుంచే చాలా నచ్చింది. ఏం లేదు ఫ్రెండ్స్, పప్పులో చింతపండు పులుసు యాడ్ చేయకుండా టమాటాలు యాడ్ చేశాను. అప్పటినుంచి టేస్ట్ అయితే చాలా బావుంది. చింతపండు పులుసు యాడ్ చేస్తే ఏమైద్దంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టుబ్బిపోయిద్ది. అందువల్ల కొంచెం అన్‌ఈజీగా అనిపిచ్చేది. ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత పిల్లలనైతే లేపడానికి మొదలుపెట్టేశాను. వాళ్ళైతే ఈ వింటర్ సీజన్‌లో అస్సలు లెగట్లేదు. మామూలప్పుడే లెగడం అంతంత మాత్రం. అసలు పిల్లల్ని ఏం చేస్తే వాళ్ళు పొద్దుటే లేస్తారో కొంచెం ఎవరైనా తెలిసుంటే చెప్పండయ్యా, మీకు దండం పెడతాను. అస్సలు వామ్మో! ఇవాళ మా మోను చాలా దెబ్బలు తిన్నది. అయినా కూడా నా మాట వినలేదు. ఇంకా వాళ్ళ నానమ్మే బుజ్జగించి బతిమాలి రెడీ చేసింది. ఈలోపైతే నేను లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేశాను. వాళ్ళు రెడీ అయిన తర్వాత జెల్లయితే వేశాను. మా మోనుగాడైతే నా మీద అలిగి నా బ్యాగ్ నేనే పట్టుకుంటాను, నువ్వేం పట్టవసరం లేదనేసంది. మా సోను పాప కూడా పట్టుకుంటా అంటే వద్దు ఇయ్యనన్నాను. తర్వాత అంత దూరం వెళ్ళాక మా మోనుకి బాగా నొప్పొచ్చేసింది అనుకుంటా. ఇదిగో నీ బ్యాగ్ నువ్వే తీసుకో అనేసి ఇచ్చింది. మా మోనుగాడైతే ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే మా సోను పాప అయితే బ్యాగ్ నేను మమ్మీ నేను మోస్తాలే అని అంది. సో ఇంకా నేను అది పట్టుకోవడానికి నా దగ్గర ఖాళీ ప్లేస్ లేదు. సో ఇంకా వాళ్ళ చెల్లి బ్యాగ్ అయితే తను తీసేసుకుంది. చూడండి పొగమంచు ఎంతలా వస్తుందో. ఇంకా టైం ఎక్కువ అవుతుంటే పొగమంచు విపరీతంగా పడుతుంది. ఇలా ఉంటే వెహికల్స్‌కి యాక్సిడెంట్ అవుతది. ఎందుకంటే సరిగ్గా కనిపించదు కదా! ఏంటో మరి ఇంత విపరీతంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆర్చీకి అటువైపు, ఇటువైపు వీడియో తీసి పెట్టాను. ఇదేమో భద్రాచలం వెళ్ళే రూటు, ఇదేమో సారపాక వెళ్ళే రూట్ అనమాట.